సర్కార్ సక్కగా లేదో లేకుంటే సర్కార్ను నడిపే ఆఫీసర్లు సక్కగా లేరో గాని మొత్తం సత్యనాశ అవుతున్నది. బడిలుండి చదువులు నేర్చుకోవాల్సిన పిలగాండ్లు దావఖాన్లలో ఉంటున్నారు. ఇగో చూడుర్రి ఎంతటి ఘోరం జరుగుతున్నదో గురుకులాలల్లా. పాపం పిల్లలు మస్తు గోసపడుతున్నారు. అయ్యయ్యో ఎంత ఘోరమో చూడుండ్రి. చదువుకుంటారు బిడ్డలని గురుకులాలకు పంపితే పిల్లలు దావఖాన పాలైనరు. బెడ్డుల మీద వండుకొని బిక్కు బిక్కుమంటున్నారు. బతకనీకే తినాల్సిన తిండిని సావంచుల దాకా తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న సర్కార్ బడిలో జరిగిన ముచ్చటిది. వంటలు చేసేటానికి సర్కార్ ఇచ్చే బిల్లులు వస్తలేవో లేకుంటే వచ్చిన పైసలు దొబ్బేద్దామనుకుర్రో తెలియదు గాని పిల్లలకు పచ్చళ్ళతోని భోజనం పెట్టిండ్రట. ఇంకేమున్నది ఇగో ఇట్లా దావఖానలో వచ్చి పడ్డరు. మరి అట్లా పచ్చళ్ళతో తిండి పెడుతుంటే పంతులు ఏం చేస్తున్నారు కావచ్చు. పాపం పిల్లలది ఆగం పరిస్థితి అయింది. తల్లిదండ్రులు దండలాడుకుంటా దావఖానకు పరుగులు పెట్టిండ్రట. ఈడిట్లుంటే నారాయణపేట జిల్లాలో కూడా తిన్న తిండి తక్లీబయి 25 మంది ఇబ్బందుల పాలైనరు. కడుపు నొప్పుతో దండలాడుతుంటే ఎంబట సర్కార్ దావఖానకు తరలించిండ్రట. డాక్టర్ పిల్లలకి ఏం కాకుండా అన్ని తీర్లు అడుచుకుంటున్నారు. ఆ ముచ్చట అట్లుంటే ఇగో గీ బుజ్జిని చూడుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలున్న ఓ హాస్టల్ ఉన్నప్పుడు సీలింగ్ నుంచి ఇనుప పైపు ఊసివడి తలకాయ వలిగిందట. చూడుండ్రి ఎట్లున్నాయో హాస్టల్ చదువులు. చదువు సారెడు సమస్యలు బోలెడన్నట్టు తయారైంది విద్యాశాఖ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర విద్యాశాఖ ఉన్నదంటే ఎట్లుండాలి ఏం కథ. కానీ దినదినం దిగజారిపోతున్నది. నేను ఓ నవ్వో సర్కార్ హాస్టళ్లకు అన్నట్టు తయారైతున్నది పరిస్థితి. మరి ఆఫీసర్లకు సోయలేదో సర్కార్కే పట్టింపు లేదో తెలియదు గాని చదువుకునే పిల్లగాండ్లు మాత్రం ఆగమైతున్నారు. ఈ జనాలున్నరే చిన్నదానికి పెద్దదానికి ఎగబడిపోతారు. 10 నిమిషాలు ఓపిక పడితే అయిపోయే పనికి పానాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఏంది పిల్ల దేని గురించి మాట్లాడుతున్నది అనుకుంటుర్రా? ఇగో మీరే ఇనుర్రి. నీ మంది సలగుండా ఆత్రం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు ఒకటే ఉరుకుతున్నారు. వెనక ముందు చూసుడే లేదు కదా. నేను ముందుండాలి అంటే నేను ముందుండాలి అని పోటీలు పడి మరి ఉరుకుతున్నారు. ఇంత ఉరుకుడు ఎందుకోసం అంటే మన దేశ క్రికెట్ ఆటగాడు కోహ్లీ ఆడే ఆటను చూసేటానికి పరుగులు పెడుతున్నారు. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలా రంజీ మ్యాచ్ ఆట నడుస్తున్నదని తెలిసిందట. కథం ఇంకేమున్నది పుక్కనికి ఆట చూడొచ్చు, కోహ్లీని కండ్లార దగ్గర నుంచి చూడొచ్చని కథం దొక్కిండ్రు. ఇంకేమున్నది తొక్కిస్లాట జరిగిందట. అదృష్టం మంచిగుండి ఎవల పానాలకు ఏం ప్రమాదం జరగలేదు గాని చాలా మందికి దెబ్బలు దాకినాయట. ఓ పోలీస్ మోటార్ సైకిల్ చిత్తు అయిందట. చూడుండ్రి ఎట్లున్నదో పోడిగాళ్ళ వ్యవహారము. వీళ్ళేం చదువుకోనోళ్ళో అక్షరం ముక్క రానోళ్ళో కూడా కాదు, అన్ని తెలిసినోళ్ళ తీరుగానే ఉన్నారు. అయినా ఇగో గిట్ల తెలివి లేని పనులు చేసిండ్రు. ఈ నడుమ ఏడ చూసినా తొక్కిస్లాటల వార్తలే వస్తున్నాయి. చాలా మంది జీవిడుస్తున్నారు. అయినా అన్ని తెలిసి ఇట్లా చేస్తే ఏమనాలే వీళ్ళను. ఇయ్యాల కాకపోతే ఇంకెప్పుడన్నా చూడొచ్చు ఆట అనే బుద్ధి లేకుంటే ఎట్లా? ఏం పోరగాన్లో ఏం తెలుగులో పోన్రి అని తిడుతున్నారు ఈ వార్త చూసిన పాతొక్కలు.